ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో మహిళా కార్యదర్శులకు ఎవరైతే ఉంటారో మహిళా కార్యదర్శి అంటారు కదా. ఆ పోస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే భారీ శుభవార్త చెప్పిందనమాట. వాళ్ళందరినీ కూడా ఇకపై మనం పోలీస్ శాఖలో అయితే కలపబోతున్నాము. పోలీస్ శాఖలో వాళ్ళని మర్జ్ చేయబోతున్నాము. కానిస్టేబుల్ లాంటి పోస్టుల్లో వాళ్ళకైతే ప్రమోట్ చేయబోతున్నట్టుగా మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ శాఖలో పోలీస్ శాఖలో జాయిన్ అవ్వడానికి కొంతమందికైతే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి, కొంతమందికైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అయితే మాత్రం ఆవిడైతే గుర్తించారు. అలా గుర్తించిన వ్యక్తులను ఆవిడైతే మాత్రం ఖచ్చితంగా కూడా 10-15 రోజుల వ్యవధిలో వాళ్ళకి పోస్టింగ్‌లయితే ఇప్పిస్తామని జెప్పేసి, పోలీస్ శాఖలో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళకైతే తగ్గ హోదాలో వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్స్‌ని బేస్ చేసుకొని పోలీస్ శాఖలో వాళ్ళకి ఏ అర్హత అయితే ఉందో ఆ అర్హతకు సంబంధించి ఉద్యోగం అయితే ఇప్పిస్తామని జెప్పేసి, ఆ పోస్టింగ్‌లో వాళ్ళని చూస్తారు అని జెప్పేసి మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో, మనకి హోమ్ మినిస్టర్ అనిత గారైతే వెల్లడించారనమాట. దానికి సంబంధించి ఆడియో క్లిప్‌నైతే మీకు నేను చూపిస్తాను. కార్యదర్శుల కింద తీసుకున్న తర్వాత అందులోని విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి కొంతమంది విల్లింగ్ ఉన్నారు, కొంతమంది విల్లింగ్ గా లేరు. విల్లింగ్ లో ఎంతమంది ఉన్నారు, విల్లింగ్ ఎంతమంది లేరు అనేది కేటగరైజేషన్ చేసుకుని వాళ్ళు ఏ పొజిషన్స్ లో పెట్టాలి, ఏ పనులకు వాళ్ళు ఉపయోగించుకోవాలన్నది గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తుంది. నాకు తెలిసి విత్ ఇన్ 10 days 15 days లో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళకి అర్హత తగ్గట్టుగా వాళ్ళు కూర్చోండి. చూసారు కదా ఆడియో క్లిప్ అయితే మాత్రం ఆవిడైతే మాత్రం మనకి సచివాలయం గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మనకి ప్రతి వీడియోని మీరుకైతే వస్తాయన్నమాట. సచివాలయం సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద ట్యాప్ చేసి అక్కడ ఆల్ అయితే పెట్టుకున్నట్లయితే ప్రతి అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది అనమాట. వీలైతే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా ఫాస్ట్ అప్డేట్స్ కోసం జాయిన్ అయితే